ప్రముఖ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ ఆర్ వాయిస్ CEO వారు అందరం ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్య సూచన, మన ఫోన్లు సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసుకొని పక్కకు పెట్టాలి. వేదిక మీద ఉన్న అధ్యక్షులు విజయానంద్ గారికి, అలాగే శ్రీ 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 అష్టతీర్థ స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న జనాలందరినీ చూసి అమ్మో వీళ్ళందరూ గట్టిగా ఒక్కసారి జై శ్రీరామ్ అంటే ఆ సౌండ్ ఎక్కడి దాకా వెళ్తుందో అనుకున్నా. అంటే పిలిచారు, ఇదే ఊళ్ళో ఉంటున్నాం, రాకుంటే బాగోదు, వచ్చి కాసేపు కూర్చొని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారంటే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లేకపోతే ఈ నినాదంతో ఊరు ఊరు మారి మోగిపోవాలి అంతమంది ఉన్నారు. అందులో ఆడోళ్ళ గొంతులు మామూలుగా ఉండవు. అలాంటిది ఇంత సైలెంట్గా ఉన్నాయంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకు అనంటే 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మీ ఊర్లో హిందువులంతా ఏకమై ఒక్కసారి కూర్చొని మాట్లాడుకున్నారా? ఇప్పటి వరకు మీ ఊరు పెద్ద వయసు ఎవరిదైతే వాళ్ళ దగ్గర నుంచి అడుగుతున్నా నేను. ఈ ఊర్లో హిందువులంతా కూర్చొని హిందుత్వం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? దేశం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నారా? మరి మొట్టమొదటిసారి ఆ అవకాశాన్ని కల్పించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? మరి చెప్పాలంటే గట్టిగా ఒకసారి చప్పట్లు. చూసారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశానికి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 2047 వచ్చేసరికి భారతదేశం కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఎందుకు అనంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తేవడం కోసం నాకు తెలిసి వీళ్ళు ఒక 20 రోజుల నుంచి కష్టపడి ఉండుంటారు. ఆ 20 రోజుల కష్టం వృధా పోకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు సంవత్సరం చర్చించుకోవాలి, ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సత్ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఈ కార్యక్రమంలో నన్ను మాట్లాడమన్నది పంచపరివర్తన గురించి. సరే, పంచపరివర్తన గురించి నేను చెప్తాను. అందులో ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పే దాంట్లో చాలా మన రోజు జీవితంలో జరిగేవే. అవి మీలో ఎంతమంది పాటిస్తున్నారో లేదో పాటించని వాళ్ళు ఈ క్షణం నుంచి పాటించడం మొదలు పెడదాం. పర్యావరణ పరిరక్షణ. మేము పర్యావరణాన్ని రక్షిస్తున్నాం అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము పర్యావరణాన్ని రక్షిస్తున్నాం. ఆడవాళ్ళ చేతులైతే బయటికే రావట్లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బ్యాగులు ఇష్టం వచ్చినట్టు బయటపడేసింది మనమే. కాబట్టి చేయెత్తితే బాగోదని ఎత్తలేకపోతున్నాం. మనసు రావట్లే కదా. మేము రక్షించడం ఏంది? అత్యధికంగా కాలుష్యం చేసేదే మేము అనుకుంటారా? కానీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఎండలు మండిపోతున్నాయి. రేపు మన పిల్లల టైంకి వచ్చేసరికి మొత్తం వేడే ఉంటుందేమో. దానికి కారణం ఏంటంటే మనమే కాలుష్యం చేస్తున్నాం ఈ వాతావరణాన్ని. వాహనాలతో, ప్లాస్టిక్ వాడడంతో, వ్యర్థాలు పడేయడం ద్వారా ఇష్టం వచ్చినట్టుగా కలుషితం చేసేస్తున్నాం. ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే తల్లి ఇచ్చే పాలలో కూడా ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయి. ఇది పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ ఎక్కడి దాకా పోయింది అంటే తల్లి పాలను కూడా కలుషితం చేసేంత వరకు వెళ్ళింది. కొన్ని వెంటనే ప్రభావం చూపించవు, ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలా చాలామంది ఈరోజు భారతదేశంలో క్యాన్సర్ బారిన పడ్డానికి కారణం ప్లాస్టిక్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లేకపోతే ప్లాస్టిక్ బాక్సుల్లో టిఫిన్ కట్టడం, ప్లాస్టిక్ వాటిల్లో పచ్చళ్ళు నిల్వబెట్టడం, వీటన్నిటి ద్వారా మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ క్యాన్సర్ బారిన పడుతున్నాం. అంతేకాదు, ప్రతి మనిషి అట 1 సంవత్సర జీవిత కాలంలో 50,000 ప్లాస్టిక్ రేణువులను తింటున్నాడట. ఇంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ని వాడడం అవసరమా? అవసరం కాదు అని మనకు తెలిసినా
చీప్గా దొరుకుతుంది కాబట్టి కొనేస్తాం. చీప్గా దొరుకుతుందని విషయాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వడ్డించుకోలేం కదా. ప్లాస్టిక్ కూడా అంతే ప్రమాదకరమైంది. వీలైనంతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. అలాగే నీటిని పొదుపు చేయండి. అలాగే సోలార్ ద్వారా విద్యుత్ని కనెక్ట్ అయ్యేలాగా చూడండి. అలాగే చిన్నదానికి పెద్దదానికి వెహికల్స్ తీసి వాతావరణ కాలుష్యానికి కారణం కాకండి. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటండి. మొక్కలను నాటి వాటిని పెంచండి. పర్యావరణాన్ని రక్షించండి. మీకోసం, రేపటి మీ పిల్లల కోసం చెప్తున్నా. మాకైతే సిటీలో ఎండాకాలం ఎవరైనా వచ్చిందంటే గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాం. రేపు మీ పిల్లలకు, మన పిల్లలకు అసలు వాటర్ అనేవే దొరకకుండా పోతాయి. అలాగే స్వచ్ఛమైన గాలి దొరకకుండా పోతుంది. అలాగే ఈ విద్యుత్తు, పెట్రోలియం ఈ నిల్వలు లేకుండా పోతాయి. కారణం ఏంటంటే ఈరోజు మనం చేస్తున్న దుబారాతనం, ఈరోజు మనం వాడుతున్న ఇష్టానుసారం వల్ల. కాబట్టి రేపటి తరాల కోసం, మీ పిల్లల కోసం పర్యావరణాన్ని రక్షించండి. పశువులను, పక్షులను ప్రేమించండి. వాటి కోసం ఆహారాన్ని, వాటర్ని బయట పెట్టండి. అవన్నిటిని కాపాడుకోగలిగితే మనం పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు, ఈ భూమిని కాపాడినట్టు. మనిషి ఒక్కడుంటే ఈ భూమి ఉండదు. సమస్త జీవాలు ఉంటేనే ఈ భూమి ఉంటుంది. ఆ సమస్త జీవాలను పూజించేది ఒక హిందువులు మాత్రమే, ఆరాధించేది ఒక హిందువులు మాత్రమే. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత హిందువులదే. హిందువులు ఆ బాధ్యతను తీసుకోవాలి. అలాగే రెండవది కుటుంబ ప్రబోధన్. మాకు కుటుంబం అంటే తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనే వాళ్ళు ఎంతమంది? కుటుంబం అంటే తెలుసా తెలీదా? తెలిస్తే ఒకసారి చేయొద్దండి, నవ్వుతారు. మాకు కుటుంబం అంటే తెలుసు, నువ్వు చెప్పవసరం లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఏమాత్రం కూడా బాధపడను. మీకు తెలిస్తే చాలా సంతోషిస్తా. అంటే మీకు తెలిసి చేయొత్తట్లేదా లేకపోతే తెలియక చేయొత్తట్లేదా నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళల్లో వాళ్ళకే కుటుంబం అంటే తెలియకపోతే ఇక ఈ కల్చర్ అంతా వదిలేసి సిటీ పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కలిసి మెలిసి ఉంటే ఒక కుటుంబం. అవునా? మరి మీది కుటుంబమేనా కాదా? హాస్టలా? కుటుంబమా హాస్టలా మీది? మరి కుటుంబం అంటే చేతులు ఎత్తండి అంటే ఆలోచిస్తాండ్రు. అందరికీ 2 చేతులు ఉన్నాయా? అంటే చెయ్యెత్తడానికి, నాకు కుటుంబం ఉంది అని చెప్పుకోవడానికి కూడా గర్వపడడానికి భయపడుతున్నారు, బాధపడుతున్నారు మీరు. నేను చెప్తా, నాదొక కుటుంబం, చాలా గర్వంగా చెప్తా. నేను ఒక కుటుంబంలో నివసిస్తున్నా. అది చెప్పడానికి కూడా భయపడుతున్నారా, లేకపోతే సిగ్గుపడుతున్నారా, లేకపోతే మొహమాట పడుతున్నారా నాకు అర్థం కావట్లే. కానీ నాకు ఒక కుటుంబం ఉంది అని గర్వంగా చెప్పుకోలేని వాళ్ళు కుటుంబంలో బ్రతుకుతున్నట్టే కాదు, వాళ్ళు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్టే కాదు. సరే, ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు. నా భర్త గురించి నాకు పూర్తిగా తెలుసు అనే ఆడవాళ్ళు ఎంతమంది? నాకు తెలుసు నా భర్త గురించి పూర్తిగా. ఇక్కడున్న ఆడవాళ్ళలో ఎంతమందికి తెలుసు మీ భర్తల గురించి? దీంట్లో కూడా సగం చేతులు పైకి రావట్లేదు. కానీ భార్య భర్త ఒకే ఇంట్లో ఉంటారు. సరే అన్న, మీరు చెప్పండి, మా భార్యల గురించి మాకు మొత్తం తెలుసు అనే మగవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఆడవాళ్ళు కాసేపు మీరు సైలెంట్గా ఉంటే, అన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు మీ భార్యల వైపు తిరగకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి మీ భార్య కట్టుకొచ్చిన చీర రంగు చెప్పండి. చీర రంగన్నా నవ్వుతారు. మీ భార్య గురించి మొత్తం తెలుసు కానీ కట్టుకున్న చీర రంగు తెలియదు. సరే, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు చెప్పండి, ఇప్పుడు మీ వారి జాబులో చేయబెడితే ఎన్ని పైసలు ఉంటాయి? ఈ విషయం ఎంతమంది భార్యలకు తెలుసు? కానీ ఇది చాలా హాస్యంగా మనం నవ్వుకుంటున్నాం, కానీ చాలా బాధపడాల్సిన విషయం. భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకు తెలియదు. అలా తెలియకుండా ఒక కుటుంబంగా మనం బ్రతుకుతున్నామంటే నిజంగా ఇది మనం బాధపడాల్సిన విషయం, ఆనందపడాల్సిన విషయం కాదు. భార్యాభర్తల అనుబంధం అంటేనే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ క్షణం అర్ధరాత్రి లేపినా నా భార్యకి ఏమి ఇష్టం, నా భార్య ఏం కోరుకుంటుంది అనేది భర్తకు తెలిసి ఉండాలి. నా భర్త కష్టం ఏంటి, మా కోసం ఎంత శ్రమిస్తున్నాడు అనేది ఒక భార్యకు తెలిసి ఉండాలి. అలా తెలిసుంటేనే సీతారాములు అవుతారు తప్ప ప్రతి ఒక్కరు మేము సీతారాముల్లాగా మ్యాచ్ వేసుకున్నాం సీతారాములం అంటే కారు. ఈరోజు మీరందరూ కుటుంబం అంటే చెయ్యెత్తలేకపోవడానికి కూడా కారణం అదే. అసలు కుటుంబం అంటే అర్థం ఈ రోజుల్లో ఎవరికి తెలియదు. భర్త సంపాదించి తెస్తాడు, భార్య వండి పెడుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, సాయంత్రం రాగానే ట్యూషన్కి పంపిస్తాం, వాళ్ళ కోసం ఆస్తులు సంపాదిస్తాం. గింతకంటే ఏంది? గిది కుటుంబం కానే కాదు.
భార్య చేసే ప్రతి పనిలో భర్త మనసు ఉండాలి. అక్కడ భర్త ఆలోచనలో, ప్రతి ఆలోచనలో భార్య ఉండాలి. వాళ్ళిద్దరి ఆలోచనలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే అదొక కుటుంబం అవుతుంది. వాళ్ళను మొత్తం పర్యవేక్షించే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి. సరే, భార్యాభర్తలుగా మీరు ఎంతవరకు ఒకరికొకరు తెలుసో నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఎంత తెలుసో కనుక్కుంటా. ఇక్కడున్న పేరెంట్స్కి మా పిల్లల స్నేహితుల లిస్టు, మా పిల్లల ఫోన్ల పాస్వర్డ్లు లేదా మా పిల్లల సోషల్ మీడియా అకౌంట్లు మాకు తెలుసు అనే తల్లిదండ్రులు ఎంతమంది? ఇదైతే బిల్కుల్ తెలియదు. పిల్లలు ఒక ఫోన్ అడిగినరా కొనిచ్చినాం, పిల్లలు ఒక ట్యాబ్ అడిగినరా కొనిచ్చినాం, లేకపోతే పిల్లలు ఒక ల్యాప్టాప్ అడిగినరా కొనిచ్చినాం. కానీ అందులో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకునే అంత తీరిక లేకుండా ఈరోజు తల్లిదండ్రులం ఉంటున్నాం. మరి మీ పిల్లలకు మీరు ఏమి ఇస్తున్నట్టు? ఆస్తులు సంపాదిస్తే మీ పిల్లలు రేపు సంతోషంగా ఉంటారా? నేను గ్యారంటీ మా ఓడికో 2 బిల్డింగులు కట్టించి ఓ 50 లక్షలు సంపాదించి పెడితే నా కొడుకు కూతురు సంతోషంగా ఉంటారు. దానికి నేను గ్యారంటీ అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మీరు ఇస్తారా మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ? నువ్వు ఇస్తావా అన్న? ఇస్తారా ఎవరైనా? ఈరోజు మీరంతా అదే కదా చేస్తోంది. పిల్లల్ని స్కూళ్ళకు, ట్యూషన్లకు బిజీగా పంపించేసి వాళ్ళ కోసం కనీసం సమయం ఇవ్వకుండా మీరు వాళ్ళ కోసం ఆస్తులు సంపాదిస్తున్నారు కదా. ఆ ఆస్తులతో రేపు వాళ్ళు సురక్షితంగా ఉంటారనే నమ్మకం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? ఎవరికీ లేదు. కానీ ఒకటి చెప్పనా, మీ పిల్లలకు కోట్ల ఆస్తులు సంపాదించిచ్చినా మీ పిల్లల కోసం మీరు సమయం ఇవ్వకుంటే, మీ పిల్లల మంచి చెడులు మీరు తెలుసుకోకుంటే, మీ పిల్లల ఇష్టాలు మీరు తెలుసుకోకుంటే, మీ పిల్లల కష్టాలు మీరు తెలుసుకోకుంటే, మీ పిల్లల స్నేహితుల గురించి మీరు తెలుసుకోకుంటే, మీ పిల్లల ఆలోచనల గురించి మీరు తెలుసుకోకుంటే, మీ పిల్లల అలవాట్ల గురించి మీరు తెలుసుకోకుంటే, ఏదో ఒక రోజు అడిగింది కొనియలేదని మిమ్మల్ని చంపే కొడుకును మీరు చూస్తారు. ఏదో ఒక రోజు ఎవడి చేతిలోనో బలైపోయిన కూతుర్ని మీరు చూస్తారు. మీ ఆస్తులు, మీ అంతస్తులు వాళ్ళను కాపాడవు. కాబట్టి మీరు పిల్లలకు సంపాదించి ఇవ్వాల్సింది పైసలో, బంగారమో, బిల్డింగ్లో కాదు. మన యొక్క ఆచారాల గురించి చెప్పాలి, మన సాంప్రదాయాల గురించి చెప్పాలి, మన పద్ధతుల గురించి చెప్పాలి, నడవడిక గురించి చెప్పాలి, గుణాలు చెప్పాలి. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో చెప్పాలి, ఎలా బ్రతకకూడదో చెప్పాలి, ఎవరిని నమ్మాలో చెప్పాలి, ఎవరిని నమ్మకూడదో చెప్పాలి. పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. వాళ్ళకి ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా, అది తల్లిదండ్రులతోనే మొదట చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. వాళ్ళకి ఏదైనా నచ్చట్లేదా, ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి ఆఖరికి చదువైనా సరే నాకు ఈ చదువు నచ్చట్లేదు అని మీతో చెప్పుకునేంత ధైర్యం పిల్లలకు ఉండాలి. ఆ ధైర్యాన్ని మీరు పిల్లలకు ఇవ్వాలి. చాలా సీరియస్గా చెప్తున్నాను. మీకు చాలా వరకు ఎంత తెలుసో ఎంత తెలీదో నాకు తెలియదు, కానీ 14 సంవత్సరాలు దాటాయి అనుకుంటే పిల్లలు మన చేతుల్లో లేరు, ఉండట్లేదు. దానికి కారణం మనమే. మన పిల్లల్ని పట్టించుకోకుండా స్కూల్కి పంపించేస్తున్నాం కదా అయిపోయింది, ట్యూషన్కి పంపిస్తున్నాం కదా అయిపోయింది, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం కదా అయిపోయింది అనుకొని అసలు మనం ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వదిలేస్తున్నాం. అసలు ఒక్కసారి చెప్పండి అన్న, ఇంట్లో కూర్చొని నా పెళ్ళాం, పిల్లలు, మా అమ్మ, మా నాన్న మేము సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తామనే కుటుంబాలు ఎన్నున్నాయి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, పట్టుమని 10 చేతులు కూడా లేవలేదు. పెళ్ళాం వండి పెడుతుంది, ఆయన రాగానే ఆగండి సీరియల్ బ్రేక్ ఇచ్చినప్పుడు నీకు అన్నం పెట్టుకొస్తా అంటది. సరేలే, ఈలోపు నేను ఒక ఫోన్ మాట్లాడుతా అంటాడు ఈయన. ఇక పిల్లలు అడిగింది అనుకో, కంచాల్లో పెట్టిచ్చేసి వాళ్ళకు ఫోన్ ఇచ్చినామంటే అయిపోయింది. అరే చిన్నప్పుడు కనీసం ఇట్లా వీధిలోకి తీసుకొచ్చి బయట అటు ఇటు తిప్పుతున్నైనా భోజనాలు పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఇచ్చి సంవత్సరం పోరగాడి నుంచి అక్కడ కూర్చోబెట్టి అన్నం పెడతారు. వాళ్ళకి ఏం నేర్పిస్తారు మీరు? మనుషులతో మనుషులకు ఉండే సంబంధ బాంధవ్యాలను తెంచేస్తున్నారు. మానవత్వాన్ని నేర్పించట్లేదు, రిలేషన్స్ని నేర్పించట్లేదు, వాటిని కాపాడుకోవడం నేర్పించట్లేదు. అలాంటి పిల్లలు రేపు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళి వృద్ధాప్య సెంటర్లో పడేయకూడదు? ఎందుకు పడేయకూడదు? వాళ్ళకు మీరు విలువలు నేర్పిస్తే కదా. ఆ విలువలను చూసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ నేర్చుకోవాలి. అందరికంటే తల్లిదండ్రులే మొదటి దైవం. వాళ్ళను పూజించాలి, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోవాలి, వాళ్ళకు రోజు పొద్దున్నే నమస్కారం చేయాలని పిల్లలు అనుకోవడానికి మీరు పిల్లలతో అలా ఉంటే కదా. జరిగిపోయింది. కానీ చాలా సీరియస్గా చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని అశ్రద్ధ చేస్తారో, కోట్ల ఆస్తులు సంపాదించినా ఆ పిల్లలు వాళ్లకు కనీసం తలకొరివి పెట్టడానికి కూడా ఉంటారో ఉండరో నమ్మకం లేదు.
అది నిజం. ప్రతి తల్లిదండ్రి గమనించండి. మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటెళ్తున్నారు, ఎటొస్తున్నారు, వాళ్ళు స్కూల్ టైంలో క్లాసెస్లో చదువుకుంటున్నారా, ఏ టీచర్తోనైనా ఇబ్బంది పడుతున్నారా, అసలు వాళ్ళకి చదువుకోవడం అంటే ఇష్టం ఉందా లేదా అడిగి తెలుసుకోండి. రోజులో 1 గంట మీ పిల్లల కోసం సమయం కేటాయించండి. టీవీల కోసం 3-4 గంటలు కేటాయిస్తారు, మొబైల్ కోసం 3-4 గంటలు కేటాయిస్తారు, మీ ఇంట్లో పనులు చేసుకోవడానికి 3-4 గంటలు కేటాయిస్తారు. అలాగే 1 గంట మీ పిల్లల కోసం కేటాయించండి. అలా కేటాయించి మీ పిల్లల భవిష్యత్తును బంగారంగా మార్చండి. అంతేకాదు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇంట్లో పిల్లల ముందే ఒకరినొకరు తిట్టుకుంటాం. భార్యను భర్త తిట్టుకుంటాం, భర్తను భార్య తిట్టుకుంటాం. మీ నాన్న తెలుసా, ఊకే తాగొచ్చి నన్ను కొడతాడు. ఆ పిల్లలకి ఎందుకు? అది పిల్లలకు పెళ్ళి అంటే భయం కలిగించి ఈరోజు ఈ జనరేషన్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. లివ్ ఇన్ రిలేషన్. ఇష్టం ఉన్నంతకాలం నేను నీతో బతుకుతా, ఇష్టం ఉన్నంతకాలం నువ్వు నాతో బతుకు, ఆ తర్వాత ఎవరికి వారమే యమునా తీరం. మాకు హైదరాబాద్లో కోలివింగ్ రిలేషన్ హాస్టల్స్ ఉన్నాయి. అంటే ఒకే రూమ్లో పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఫీజు కడితే చాలు. కారణం ఏంటంటే వాళ్ళ ముందే కుటుంబంలో మనం కలహాలు పెట్టుకోవడం, వాళ్ళ ముందే మనం అనేక రకాల చిరాకుల్ని చూపించడం వల్ల పెళ్ళి అంటే ఒక భయంలాగా ఏర్పడుతుంది. అదొక బంధంలాగా వాళ్ళకు కనిపించట్లేదు. కాబట్టి పిల్లలకు పెళ్లి యొక్క విలువ ఏంటి అనేది చెప్పండి. 7 అడుగులు 3 ముళ్ళతో 2 వ్యక్తులు ఎందుకు జీవితాంతం కలిసి ఉంటారు అనే విషయాన్ని చెప్పండి. ఇది చెప్పకపోయినా అమ్మ చాలా 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 డేంజర్. ఆడపిల్ల లేదు, మగ పిల్లలు లేరు, అందరికీ నేర్పించాల్సిందే. అలాగే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళని పిల్లల ముందు, ముసల్దానికి మస్తు చాదస్తం ఎక్కువైపోయింది, ఊకే సతాయిస్తూ ఉంటుంది, పెట్టింది తిని కూసోక, ఏమో ఈమె సంపాదించి ఇచ్చినట్టు. ఇవి నేను చాలా చోట్ల వినే మాటలు. ఎక్కడైతే పిల్లల ముందు పెద్దలను తక్కువ చేసి మాట్లాడతారో ఆ పిల్లలలో పెద్దల పట్ల అసలు రెస్పెక్ట్ ఉండదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత కూడా మిమ్మల్ని కూడా అలానే మాట్లాడతారు. వాళ్ళది చాదస్తం కాదు. వయస్సు పెద్దగా అవుతున్నా కొద్దీ మీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి భయం అనే విషయాన్ని తెలుసుకోండి. వాళ్ళు పిల్లల కంటే మనవళ్ళు మనవరాళ్ళకు వచ్చేసరికి ఇంకా ముద్దెక్కువ అవుతుంది. వాళ్ళు ఏమైనా చెడుదారులు పడతారేమో, ఎవరితోనైనా తిరుగుతారేమో అనే భయంతో చెప్తున్న మాటలు అని తెలుసుకోండి. ఒకరికి 2 సార్లు చెప్తున్నారు అంటే మీ జీవితం బాగుండడం కోసం అని తెలుసుకోండి. ఇంట్లో ఉన్న పెద్దలను మీరు గౌరవించండి, మీ పిల్లలు గౌరవించేలాగా చేయండి. పెళ్లి కాగానే ఎవరి కుటుంబం వాళ్ళది అని విడి కుటుంబాలు పెట్టకండి. చిన్న కుటుంబాలుగా ఉన్న కుటుంబాలలోనే ఈరోజు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కడైతే ఉమ్మడి కుటుంబాలుగా ఉంటాయో ఆ కుటుంబంలో సమస్యలు చాలా తక్కువ. అలా ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఇక నుంచి మార్చుకోండి. ఇప్పటి వరకు జరిగిపోయింది అనవసరం. 2047 కల్లా మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి. మనందరం ప్రేమ ఆప్యాయలతో ఉండాలి. అలాగే మన ఇంటిని ఒక రామరాజ్యంగా మార్చాలి. ముందు ఇల్లు రామరాజ్యంగా మారితే తర్వాత సమాజం ఆటోమేటిక్గా అదే మారుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. పిల్లలు మీరు ప్రతిరోజు వింటున్నారా? ఇక్కడున్న పిల్లలంతా వింటున్నారా? పిల్లలంతా ప్రతిరోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నాన్నమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యలకు దండం పెట్టెళ్ళాలి. దేవుడికి దండం పెట్టుకోవాలి, నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. అలాగే రోజు ప్లాస్టిక్ బాక్సుల్లో ఏమన్నా బాక్స్ ఇస్తే మేము తీసుకెళ్ళము అని చెప్పాలి. చెత్తని కనుక బయట వేయడం అమ్మ వాళ్ళు చెప్పినా కూడా చేయకూడదు. మీరు మారాలి, మీ తల్లిదండ్రులను మీరు మార్చాలి. ఒకప్పుడు పేరెంట్స్ పిల్లల్ని మార్చేటోళ్ళట, ఇప్పుడు పిల్లలు ఏం చెప్తే పేరెంట్స్ అట్లా మారిపోతున్నారు. కాబట్టి పిల్లల్లోనే మార్పు మొదలవ్వాలి. ఆ మార్పు దిశగా మీరంతా అడుగులు వేయాలి. సరేనా? టీవీలు చూడటం తగ్గించాలి, ఫోన్లలో ఆడటం తగ్గించాలి. బయట ఇట్లా రోడ్ల మీద ఎంతసేపు అయినా ఆడుకోండి, మట్టిలో ఎంతసేపు అయినా ఆడుకోండి. కానీ ఫోన్లలో, ట్యాబ్లలో, ఆ సోషల్ మీడియా అకౌంట్లలో తక్కువ సమయాన్ని గడపండి. అవి మీకు ఏమాత్రం ఉపయోగపడవు. అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే బ్యాడ్ టచ్ చేసినా, మిమ్మల్ని ఎవరేమన్నా అన్నా వెంటనే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, భయపడకండి. అది క్లాస్ టీచర్ అయినా, తాతయ్య అయినా, పక్కింటి అంకులైనా, ఎదురుగుండే అన్నయ్య అయినా, ఎవరైనా సరే మీతో తప్పుగా ఊరికే ముద్దు పెట్టుకుంటున్నా, ఊరికే చికాకు చేస్తున్నా వెంటనే వెళ్ళి మీ అమ్మా నాన్నకు చెప్పండి. ఏమాత్రం భయపడకండి. మీకు ఏది ఇష్టమో చెప్పండి, ఏది ఇష్టం లేదో చెప్పండి. అంతేగాని మీ అమ్మా నాన్న కంటే కూడా మాకు ఇంకెవరో ఎక్కువగా ఉన్నారని ఫ్రెండ్స్తో చెప్పుకుంటే ఏమీ రాదు. మనకి ఏది కావాలన్నా ఇచ్చేది ఎవరు?
అమ్మా నాన్న, అవునా? కాబట్టి మనం ఏదైనా సరే మన అమ్మా నాన్నకే చెప్పాలి. మమ్మీ డాడీ అని పిలవడం మానేయండి. అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య, పిన్ని, బాబాయ్ అని పిలవండి. బ్రదరు, సిస్టరు, లేకపోతే అంకుల్, ఆంటీ ఇలా అసలు పిలవకండి. ఎవరైనా పిలవమని చెప్పినా మేము అట్లా పిలవము అని చెప్పండి. అర్థమవుతుందా? ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి, ఇంగ్లీష్లో అస్సలు మాట్లాడొద్దు. మీకు మీరు కూడా మాట్లాడుకోవద్దు. స్కూల్లోనే ఇంగ్లీష్లో మాట్లాడాలి. స్కూల్ బయటికి వచ్చాము అంటే మీ మాతృభాష అంటే మీ ఇంట్లో మాట్లాడే భాష తెలుగు భాషలో మాత్రమే మాట్లాడుకోండి. మాట్లాడుకుంటారా? మీరంతా గుడ్, మంచిగా ఉన్నారు కాబట్టి, ఇంత సైలెంట్గా ఉండే పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు అందరు వింటారు అనుకుంటున్నా. సరే, ఇల్లు బాగు చేసుకుంటాం, ఒక కుటుంబంగా కలిసి ఉంటాం. కలిసి ఉన్నంత మాత్రాన భారతదేశం విశ్వగురువుగా మారిపోతుందంటే ఫస్ట్ ఇల్లు గెలవాలి. తర్వాత గెలవాల్సిందేంటి? రచ్చ. సమాజాన్ని గెలవాలి. సమాజాన్ని గెలవాలి అంటే గడప లోపల కులం, గడప దాటితే హిందూలం. ఏంటి? గడప లోపల, గట్టిగా, గడప లోపల కులం. అరే చెప్పండి అమ్మా, ఏం కాదు, మిమ్మల్ని ఎవ్వరు కొట్టరు. అన్నా మీరు మాత్రం కొట్టకండి అన్న, మీరు అక్కడ మీటింగుల దగ్గర ఎందుకు అరిచిండ్రు అని వాళ్ళు గట్టిగా చెప్తారు. ఇప్పుడు గడప లోపల కులం, గడప దాటితే హిందూలం. ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. మేము పాటిస్తున్నాం అనే వాళ్ళు ఎంతమంది? అందరూ. సరే, ఇప్పుడు చెయ్యి ఎంత గట్టిగా ఎత్తిండ్రో అంత గట్టిగా చెప్పాలి. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం. హిందూ హిందూ అన్నా చెల్లెళ్ళు, హిందూ హిందూ అక్కా తమ్ముళ్ళు, హిందూ హిందూ అక్కా చెల్లెళ్ళు, హిందూ హిందూ ఒకరికి ఒకరు బంధువులు. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది మర్చిపోయిన రోజు మీ చేతులతో మీరే మన ధర్మాన్ని చంపేసినట్టు. ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళే ఈ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్టు. సరే, గడప లోపల కులం, గడప దాటితే హిందూలం మీరు పాటిస్తా అన్నారు. పాటిస్తానో లేదో ఇప్పుడే నేను అడుగుతా, తెలిసిపోద్ది. లాస్ట్ ఇయర్ కార్తీక వనభోజనాలు చేసుకున్నారా? ఏ వనభోజనాలు చేసుకున్నారు? రెడ్డి వనభోజనాలా, కమ్మ వనభోజనాలా, లేకపోతే కాలనీ వనభోజనాలా? అంతే కదా మనం చేసుకుంది. మరి గడప లోపల కులం, గడప దాటితే హిందువులు మనం ఆలోచిస్తే ఏం చేసుకోవాలి తెలుసా? మనం హిందూ కార్తీక వనభోజనాలు చేసుకోవాలి. చేసుకున్నామా? ఇప్పటిదాకా చేసుకున్నామా? చేసుకోలేదంటే మనం పాటిస్తున్నామా? పాటిస్తున్నట్ట? పాటించట్లే. ఎవరైనా అడిగినప్పుడు చెయ్యెత్తేస్తే అయిపోయి, గుంపులో గోవింద, అందరెత్తిండ్రు నేను ఎత్తేసిన. కానీ నుదుటున కుంకుమ పెట్టుకుంటేనో, మెల్లో రుద్రాక్షమాల వేసుకుంటేనో, చేతికి కాషాయ తాడు కట్టుకుంటేనో ఒక హిందువైపోడు. హిందూ ధర్మాన్ని రక్షించే ఒక రక్షకుడైపోడు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ కులం అనే దాన్ని తీసేసి హిందూ కార్తీక వనభోజనాలు, హిందూ సమ్మేళనాలు, హిందూ భజనా కార్యక్రమాలు, హిందూ సత్సంగాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళే నిజమైన హిందువులు, అందులో పాల్గొనే వాళ్ళు. సో నెక్స్ట్ కార్తీక మాసం మీరు అందరూ చేసుకోవాల్సింది ఏంటి? పిల్లలు చెప్తున్నారు, మస్తు ముద్దుగా అనిపిస్తున్నారు. మీకన్నా వాళ్ళకి చాలా అర్థమవుతుందని అర్థమవుతుంది. ఏం చేసుకోవాలి అమ్మా? వెనక ఏం చేసుకోవాలి? కార్తీక మాసం హిందూ కార్తీక వనభోజనాలు, కులాల వారిగా కాదు ఈసారి చేసుకోవాల్సిన వనభోజనాలు, అందరూ కలిసి చేసుకోవాలి. అలాగే ఒక హిందువుతో ఇంకో హిందూ వ్యాపారం చేయాలి. జట్కా పద్ధతిలో, మన పద్ధతిలో మాంసాన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మాంసం కొనాలా. మనోళ్ళు కూరగాయలు అమ్మితే మనోళ్ళ దగ్గర మాత్రమే కూరగాయలు కొనాలా. అలా ఒక హిందువును ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇంకో హిందూ ప్రయత్నం చేయాలా. అలా చేయడం ఎందుకు? మళ్ళీ నువ్వు ఇక్కడ ఏమన్నా కొత్త లిటికేషన్ పెడుతున్నావంటే ఏమీ లేదు. మనకు అసలు కులాలే లేవు. మనకున్నది వర్ణ వ్యవస్థ. బట్టలు ఉతికేవారి చాకలి వ్యవస్థ అని, లేకపోతే మా కటింగులు చేసేవాళ్ళని మంగళి వర్ణం అని, చేపలు పట్టేవాళ్ళు జాలర్లని, ఇలా వాళ్ళ వాళ్ళ కుల వృత్తులను బట్టి వాళ్లకు వర్ణాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుల వృత్తులను కాపాడితే ఆ వర్ణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన వాళ్ళతోనే మనం వ్యాపారం చెయ్యాలి అని చెప్తున్నా. మీరు చేపలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొన్నారనుకో, మరి చేపల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎవరైతే జాలరన్నలు ఉన్నారో వాళ్ళంతా ఏం కావాలి?
మంగళ పని చేసడానికి ఎవరెవరి దగ్గరకో పోయింది అనుకో, అదే కుల వృత్తిగా పెట్టుకున్న మంగళన్న ఏం కావాలి? చాకలి పని ఎవరెవరితో మీరు చేయించుకున్నారనుకో, అదే కుల వృత్తిగా పెట్టుకున్న చాకలన్న ఏం కావాలి? వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఊర్లో వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో అపార్ట్మెంట్లలో సెక్యూరిటీలుగా లేకపోతే ఇటుకలు మోస్తూ బ్రతుకుతున్నారు సొంత ఊరిని వదిలిపెట్టి. ఎందుకంటే ఒక హిందువు ఇంకో హిందువును ఆర్థికంగా నిలబెట్టట్లేదు, ఒక హిందువు ఇంకో హిందువుకు చేయూతగా ఉండట్లేదు. ప్రతి గ్రామంలో అత్యధికంగా ఉండేది హిందువులే కదా, హిందువులే ఉంటాం కదా ప్రతి గ్రామంలో ఎక్కువగా. మరి అలాంటి హిందువు ఇంకో హిందువుతోనే వ్యాపారం చేస్తే అసలు వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? వస్తుంది అంటే మరదే కదా తప్పు, అవునా కాదా? ఆ తప్పును ఇకనైనా సరిదిద్దుకుందాం. ప్రతి హిందువు అక్కడ ఆ వర్ణ వ్యవస్థలో పనిచేసే ఒక హిందువును ఆర్థికంగా నిలబెట్టడంలో భాగస్వాములు అవుదాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానమ్మా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉన్నవాడా లేనోడా, పైసలున్నాయా పైసలు లేవా, వాడికి పేరుందా పేరు లేదా కాదు. ఆకలి విషయంలో, అన్నం విషయంలో, కలిసిపోయే విషయంలో అసమానతలు చూడకూడదు. మన ఇంట్లో పనిచేసే పనోడైనా మన పిల్లలైనా ఒకేలాగా చూడాలి. పనోళ్ళ పిల్లల్ని ఒకలాగా చూడటం, మన పిల్లల్ని ఒకలాగా చూడటం, పిల్లల ముందు అలాంటి అసమానతలు అస్సలు చూయించొద్దు. ఎక్కడైతే ఆర్థిక అసమానత లేకుండా ఉంటుందో, ఎక్కడైతే కుల వివక్షత లేకుండా ఉంటుందో ఆ సమాజం దేశానికి పట్టుకొమ్మలాగా నిలుస్తుంది, ఈ దేశాన్ని నిలబెట్టడంలో భాగస్వామి అవుతుంది. అలాంటి సమాజాన్ని నిర్మించడానికి మనందరం ప్రయత్నం చేయాలి. దానితో పాటు స్వదేశీ వ్యాపారం ప్రోత్సహించాలి. ఈ దేశంలో తయారయ్యే వస్తువుల్ని కొనాలి. అండ్ నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, మగవాళ్ళ జోబులు హాయి, ఆడవాళ్ళు బంగారం కొనడం కొంతకాలం తగ్గించేయండి, బంగారాన్ని కొంతకాలం కొనకండి. ఎందుకంటే మనం బంగారం కొనడం ద్వారా బంగారం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఆ దేశాలకు డబ్బు వెళ్ళడం ద్వారా ఆర్థికంగా ఇక్కడ మన దేశానికి కొంత నష్టం అవుతుంది. కాబట్టి బంగారం కొనడం తగ్గించండి. అలాగే పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, గ్యాస్ వాడకాన్ని తగ్గించండి. ఎంతవరకు వాటిని ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించండి. అనవసరంగా అవసరం ఉన్నా లేకపోయినా పైసలు ఖర్చు చేయకండి. పైసలు, మనీ అనేవి ఉండాలి. డబ్బు అనేది మళ్ళీ ఆర్థిక సంక్షోభం వచ్చినా మన చేతుల్లో బంగారం ఉన్నా భూములున్నా సరే మనకు ఉపయోగపడతాయా లేదా, కానీ పైసలు ఉన్నాయంటే ఎమ్మటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి వీటిని కొనడం మానేయండి. ఏవైతే విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నాయో వాటిని కొనడం ఆపేసి స్వదేశీ వస్తువుల్ని మాత్రమే కొనండి. మన కట్టు, మన బొట్టు, మన చీరలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం అలవాటు చేసుకోండి. అండ్ మన ఆహారపు అలవాట్లను చేయండి. పిల్లలకు కాలానుగుణంగా వచ్చే పండ్లను తినిపించండి, కాలానుగుణంగా వచ్చే కూరగాయలను తినిపించండి, కాలానుగుణంగా పండే పంటల్ని తినిపించండి. అలాగే నిజమైన భారతీయ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండండి. నేను నోటు తీసుకోకుండా ఓటేస్తాను అనేవాళ్ళు ఎంతమంది? నేను నోటు తీసుకోకుండా ఓటేస్తాను, నేనైతే వేస్తా, చేతులు రావు. ఎందుకంటే సుక్క, ముక్క, నోటు ఇవి మూడు లేకపోతే ఓటు ఎవరికి వేయం మనం. అసలు ఇంట్లో నుంచి కూడా కదలం మనం. అసలు ఆ ఓటు హక్కు మనకు రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది అనే విషయాన్ని కూడా మనం గమనించాం. అన్న 5 ఏళ్ళు మనల్ని ఏలడానికి, మన నెత్తిన కూసోడానికి, ఒక నాయకుడిని తీసుకురావడానికి కాదు మనకు ఓటు హక్కు ఇచ్చింది. 5 ఏళ్ళు మనకు ఒక సేవకుడిగా మన అవసరాలను తీర్చే ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి మనకు ఓటు హక్కు ఇచ్చింది. కానీ ఈరోజు మనం ఆ ఓటును అమ్ముకుంటున్నాం కాబట్టి, వాళ్ళు మనల్ని కొనుక్కుంటున్నారు కాబట్టి బానిసలుగా చూసి మనకు కావాల్సిన కనీస అవసరాలని, కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు. కాబట్టి ఓటును అమ్ముకోకండి. తాగి నువ్వు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నీ కుటుంబం నష్టపోతుంది. కానీ నువ్వు డబ్బులు తీసుకోనో లేకపోతే మందు దాగో ఓటేస్తే సమాజాన్ని చంపేసినోడివైతావు. ఎవ్వరూ నోటు తీసుకొని ఓటేయకండి. అలాగే పెద్దలను రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఎవరైనా నిలబడి కనిపించింది అనుకో లేచి మీ సీట్ ఇవ్వండి. గర్భవతిలో, ముసలి వాళ్ళలో కనిపిస్తే రోడ్డు దాటించండి. అలాగే రోడ్ల మీద చెత్త పాడేయకండి. ఇక ఇక్కడ మీకు సమస్య లేదు, సిటీలో ఉండే వాళ్ళైతే రెడ్ సిగ్నల్ ఉంటే రోడ్లు క్రాస్ చేయకండి. అలాగే వాతావరణంలో లేకపోతే చుట్టుపక్కల ఏ కాలుష్యాన్ని కలిగించకుండా చూడండి. రాజ్యాంగం మనకి ఏవైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులతో పాటు భారత పౌరుడి నిజమైన బాధ్యతలు ఏవో తెలుసుకొని బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి. ఇందుకు నేను చెప్పింది ఎవరికైనా అర్థమైందా? లేకపోతే నువ్వు చెప్పుకుంటూ పోయినావు, మైక్ ఇచ్చిండ్రు, మా పని మేము చూసుకున్నామన్నారా? ఇన్నరా? ఎవరైనా ఇన్నరా? మేము ఇన్నామనే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నేనేం చెప్పినా చెప్పండి ఒక్కొక్కటి. ఇప్పుడు నేనేం చెప్పినా
గట్లుంటుంది మనతోటి. మళ్ళీ చెప్తా, మీరు కూడా చెప్పండి. అందరి చేతులు ముందుకు పెట్టండి. అందరి చేతులు ముందుకు పెట్టాలి. ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా రావాలి మీ సౌండ్కి, లేకపోతే ఈ నైట్ అంతా ఇడే కూర్చోబెడతాను నేను మాట్లాడుకుంటూ. అందరి చేతులు ముందుకు పెట్టండి. ప్రకృతిని పరిరక్షిస్తాం, కుటుంబంతో కలిసి మెలిసుంటాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, స్వదేశీ వ్యాపారాల్ని ప్రోత్సహిస్తాం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడతాం, స్వదేశీ ఆహారాన్ని స్వీకరిస్తాం, భారతదేశంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా నివసిస్తాం, బాధ్యతతో ఉంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. కానీ నవ్వుకుంటూ చెప్పినా ఇవి చాలా సీరియస్ అంశాలు, ప్రతి కుటుంబం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.